అందరికీ నమస్కారం అండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి పుట్టిన రోజు అండి. ఆ రోజు ఆయన జన్మించిన రోజు. వ్యాస మహర్షి తల్లిదండ్రులు వ్యాసుడు తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి అండి. గురువులకే గురువు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి మనకి అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, ఎన్నో సద్గ్రంథాలు, మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టే ఎన్నో పురాణాలు, ఎన్నో సంస్కృతికి సంబంధించిన విషయాలు ఆయన రచనల రూపంలో భద్రపరిచి మనకి అందించారండి. అష్టాదశ పురాణాలు రాసింది వ్యాస మహర్షి. వ్యాస మహర్షి పురాణాలు చెప్తుంటే గణేశుడు తన స్వహస్తాలతో రచించారండి అష్టాదశ మహాపురాణాలు. ఈ పురాణాల్లోనే మనకి మన సంస్కృతి సాంప్రదాయాలు, మన పూజా విధానాలు, మన జీవన శైలి, అన్ని వాటికి పరిష్కారాలు ఈ పురాణాల్లో ఉన్నాయండి. ఒక్కో పురాణంలోని ఒక్కొక్క పరిష్కారం దొరుకుతుందండి. నిజంగా సనాతన సాంప్రదాయం అంటే ఈ పురాణాల్లోనే ఉందండి. గురు పౌర్ణమికి మరో ప్రత్యేకత ఉందండి. గురు పౌర్ణమి రోజే వ్యాస మహర్షి జన్మించారు. గురు పౌర్ణమి రోజే భాగవతాన్ని రచన ప్రారంభమైందండి. బద్రీనాథ్ క్షేత్రం వద్ద మన అనే గ్రామంలో వ్యాస మహర్షి భాగవతాన్ని రచించారండి. వ్యాస గుహ అని అక్కడ మనం సందర్శించవచ్చు. వ్యాస గుహ, గణేష గుహ అనేది ఉంటుందండి. వ్యాసుడు తన పురాణాలు చెప్తూ ఉంటే గణేశుడు వ్యాసుడు చెప్పినంత స్పీడ్ గాని గణేశుడు రాయాలని వ్యాసుడు కోరారండి. వ్యాసుడు అలా చెప్పుకుంటూ వెళ్తే గణేశుడు అలాగా రచన చేయడం జరిగిందనమాట. భాగవతంలో ప్రతి సందర్భంలోని వ్యాస మహర్షి మనకి దర్శనమిస్తారండి. పరాశరుడు సత్యవతుల కుమారుడు వ్యాస మహర్షి. పాండురాజ్యంలోని పాండవులకి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారము వ్యాస మహర్షి చెప్తూ ఉండేవారండి. వ్యాసుడి మహర్షి గొప్పతనం మనం మాటల్లో చెప్పుకోలేనిది. ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి అండి చాతుర్మాస దీక్ష స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం వరకు. అంటే ఎక్కువ ఈ విష్ణుమూర్తిని, శివుడిని పూజిస్తూ ఉంటారు. అలాగే గురు పౌర్ణమి రోజు ఎవరి వాళ్ళ ఇష్ట దైవాలైన వాళ్ళని మనం గురువులుగా పూజిస్తాము. షిరిడి సాయిబాబాని కొందరు, దత్తాత్రేయ స్వామిని కొందరు, విష్ణుమూర్తిని కొందరు, ఆదిశంకరాచార్యుల్ని, కంచి పరమాచార్యుల్ని, ఎంతో మంది జగద్గురువులు ఉన్నారు. అన్ని గురువులకి గురువు జగద్గురువు శ్రీకృష్ణుడు. ఇలా గురు పౌర్ణమి రోజు ఎవరికి వారు వాళ్ళ గురువుని భక్తి ప్రధానం అంటే అత్యంత భక్తితో పూజిస్తారు. వాళ్ళకు ఉన్న వీళ్ళని బట్టి చాలా భక్తిగా పూజిస్తారు. గురు పౌర్ణమి వేదవ్యాస మహర్షి కుమారుడైన సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవత సప్తాహము ఆయన చెప్పారండి. అంత మహత్వమైన భాగవతాన్ని అందించింది, ఎంతో మహత్వమైన భాగవతాన్ని అందించింది కూడా ఈ వ్యాస భగవానుడేనండి. వ్యాస భగవానుడు మన పురాణ ఇతిహాసాలు ఎన్నో మనకి మన భారతీయ సాంప్రదాయాల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎన్నో మనందరికీ తరతరాలు అందరికీ అందేలాగా ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరగబోయేది ఊహించి ఈ ప్రజలు వాళ్ళ కష్టాలను గట్టెక్కాలంటే ఏ కష్టానికి ఏ పరిష్కారం అనేది ఆయన పురాణాల్లో చాలా వివరంగా ఇచ్చారండి. వ్యాస మహర్షి గొప్పతనం అంతా ఇంత కాదండి. వ్యాస మహర్షి తన శిష్య బృందంతో చాన్నాళ్ళు కాశీపట్నంలో నివసించారండి. అంటే కాశీపట్నంలో నివసిస్తూ వాళ్ళు భిక్షాటన చేసేవారు అనమాట. వీళ్ళు మహర్షి ఇది కదా శిష్య బృందంతో. అంటే ఏ రోజు ఆ రోజే భిక్ష స్వీకరించి ఆరగించడం, అంతేగాని నిలవగా దాచుకోవడము, నిలవ పదార్థాలు వాళ్ళకి ఉండేవి కాదు. ఏ పూట కాపూట భిక్ష చేసి ఆరగించేవారు.
ఇలా వీళ్ళు ఆధ్యాత్మిక చింతనలో జీవితం గడుపుతూ తన శిష్యులతో కాశీలో రోజు భిక్షాటన చేసి జీవిస్తూ ఉండేవారు. ఒకసారి పరమేశ్వరుడు పార్వతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో పార్వతి వ్యాసుడు భక్తి ఏమిటో మనం ఎంత భక్తుడో మనం తెలుసుకుందాము, అతనికి ఒక పరీక్ష పెడదాము అనేసి పార్వతీదేవితో అంటారు. సాక్షాత్ పరమశివుడు. ఏమిటండి పరీక్ష అంటుంది పార్వతి. అప్పుడు నీవు సాక్షాత్ అన్నపూర్ణవు కదా, వ్యాసుడు భిక్షకు వెళ్తాడు కదా, నువ్వు అతనికి భిక్ష దొరకకుండా చూడు, అతను ఎంతవరకు నిగ్రహించుకుంటాడో మనం పరీక్ష పెడతాం అంటే, అయ్యో నా కొడుకు మీద పరీక్ష అంటే తప్పు పార్వతి, చూద్దాము అనేసి అంటారనమాట. అప్పుడు పార్వతీదేవి అలాగే చేస్తుంది. ఈయన వ్యాసుడు తన శిష్య బృందంతో ఎప్పుడులాగానే భిక్షకు పర్యటన వెళ్తారనమాట. ఏ ఇంటికి వెళ్ళినా మాకు మరలా రండి అనడం, లేదంటే ఈరోజు మా ఇంట్లో వేయకూడదు అనడం, లేదంటే ఈరోజు మేము వేరే ఇదిలో ఉన్నామండి. అలాగా ఏ ఇంటికి వెళ్ళినా ఆయనకి భిక్ష దొరకలేదు. ఏమిటి ఎప్పుడు పిలిచి భిక్ష వేసేవారు, ఈ రోజు ఏంటి అందరు ఇలా అంటున్నారు అనుకుని వ్యాసుడు సరే మనకి ఇంకెంతే ప్రాప్తం అనేసి కొంచెం జలం స్వీకరించి ఇంకా పూటకి భోజనం చేయకుండా తన శిష్య బృందంతో అలాగే ఉంటారు. మర్నాడు భిక్షకి వెళ్తారండి. మర్నాడు అదే పరిస్థితి, ఏ ఇంటిలోనూ ఆయనకు భిక్ష దొరకదు. ఇక అలాగా ఒక వారం రోజుల వరకు వేదవ్యాస మహర్షికి తన శిష్య బృందానికి కూడా ఎక్కడ ఎటువంటి ఆహారము భిక్షగా ఎవరు వెయ్యరు. ఇక వేదవ్యాసుడికి చాలా ఆగ్రహం వస్తుంది. ఏంటి నా అంతటి మహర్షిని పిలిచి భిక్ష వేసేవారు ఏంటి, నాకు ఎప్పుడు లేనిది ఇలా, నాకు అసలు భిక్ష దొరకట్లేదు, తర్వాత ఏమో నేనేమో ఆగలేకపోతున్నాను, విపరీతమైన నీరసం వచ్చేసింది. నా కోపంతో తను ఏం చేస్తున్నాడో తెలియకుండా కోపానికి కోపానికి వసుడయి కాశీని శపించబోతారన్నమాట. ఎలా అంటే కాశీ వాళ్ళు ధన గర్వంతో ఇంత ఇలా ప్రవర్తిస్తున్నారు, తర్వాత మోక్ష గర్వంతో ఇంత ఇలా ప్రవర్తిస్తున్నారు, తర్వాత విద్యా గర్వంతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి 3 తరాల వరకు ధనము, మోక్షము, విద్య కాశీలో ఉన్న వాళ్ళు ఎవరికి ఉండకూడదని శపించడానికి అతను సిద్ధమవుతుండగా వెంటనే ఒక ఆమె నాయన ఒకసారి ఇటురా అని పిలుస్తుంది. అసలే కోపంగా ఉన్న వేదవ్యాస మహర్షి ఏంటమ్మా అంటే, నీకు ఆకలిగా ఉంది కదా, రా నేను భిక్ష పెడతాను అనేసి పిలుస్తారు. ఆమె నిండు ముత్తైదులో పెద్ద బొట్టు ధరించి, చక్కటి సాంప్రదాయ వస్త్రాలు ధరించి, చాలా చేతులెత్తి నమస్కరించేలాగా అమ్మ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా నవ్వుతూ రా నాయనా అంటే, అమ్మ నేనే కాదు నా శిష్య బృందం ఉన్నారంటే అందరూ రండి నాయనా, నా భర్త ఎవరో ఒకరికి భోజనం పెట్టింది, భోజనం చేయరు, ఈవేళ ఎవరూ దొరకలేదు ఏమిటా అని చూస్తున్నాను, రండి మీరు అందరూ రండి, కాకపోతే స్నానాలు చేసి రండి, నేను మీకు అందరికీ వడ్డిస్తాను, ఎంతమంది అయినా పర్వాలేదు అంటుంది ఆమె. వ్యాస మహర్షి సరే అని తన శిష్యులకి చెప్పి యోగా అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి యోగా భోజనానికి వస్తారు. ఆయనతో పాటు పరమేశ్వరుడు కూడా భోజనానికి కూర్చుంటారు. జటాజూటలు ధరించిన ఒక ఆయన కూడా, ఆయన ఏమిటి సాక్షాత్ పరమేశ్వరులా ఉన్నారు అనుకుంటారు వేదవ్యాహర్షి. అయితే అందరూ భోజనాలు అయ్యాక అప్పుడు పార్వతీదేవి వంక ఇలాగా పరమశివుడు జటాజూటాలతో ఉన్న ఆయన పరమశివుడు అనమాట సాక్షాత్తు. ఆయన పార్వతీదేవి వంక ఇలా చూస్తారనమాట. అప్పుడు పార్వతీదేవి అంటుంది అన్నపూర్ణమ్మ ఆ రూపంలోని పార్వతీదేవి, నాయన నువ్వెంతో మహర్షివి, ఎన్నో వేదాలు రచించావు, ఎన్నో వేదాలు పురాణాలుగా చెప్పావు, ఎన్నో పురాణాలు రాసావు, కానీ నీకు ఇంత ఆగ్రహం పనికిరాదు కదా, నేను ఒక్క క్షణం లేట్ అయితే ఎంత ఘోరం జరిగిపోయేది. సాక్షాత్తు కాశీ అన్నపూర్ణకు నిలయమైన ఈ కాశీని నువ్వు శపించబోతున్నావు, ఎంత దారుణమైన విషయం అనేసి అంటే, ఇదేమిటి ఈ విషయం అమ్మకి ఎలా తెలుస్తుందని ఆశ్చర్యపోతారు వేదవ్యాస మహర్షి. అవును నాయన నువ్వు చేసేది చాలా తప్పు అని అప్పుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు వేదవ్యాస మహర్షికి ఆయన శిష్య బృందానికి దర్శనమిచ్చి
పరమేశ్వరుడు, నేను నీకు ఒక చిన్న పరీక్ష పెట్టాము, అటువంటిది నువ్వు ఆ పరీక్షలో నువ్వు గెలవలేకపోయావు. ఎంతో తపో సంపన్నుడివి, ఇలాగ ప్రవర్తించడం ఉచితం కాదు కదా. అసలు పరమేశ్వరుడి పరీక్ష పెట్టి నిన్ను ఈ కాశీపట్నానికి క్షేత్రపాలకుడిగా చేయాలని అనుకున్నారు, కానీ నువ్వు ఆ పరీక్షలో నిలవలేకపోయావు అంటే అప్పుడు పరమేశ్వరుడు అని ఇది తప్పు కదా. కోపంగా నువ్వు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ చిన్న పరీక్షకే నువ్వు తట్టుకోలేకపోయావు, అందుకని నీకు కాశీలో, నీకు కానీ నీ శిష్యులకు కానీ కాశీలో నివాసం యోగ్యం లేదు అనేసి అంటారు పరమేశ్వరుడు. వేదవ్యాస మహర్షి, పరమేశ్వర, నేను చేసిన తప్పే, నేను ఎందుకు అలా ప్రవర్తించానో నాకే అర్థం కావట్లేదు, నన్ను మన్నించి మహానుభావ. ఈ కాశీపట్నంలో మీ సన్నిధిలో నేను నా శిష్య బృందం ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము. ఎంతో ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండి ఈ పట్టణం నుంచి నన్ను పంపించేయడం నీకు న్యాయమా తండ్రి? నీ కుమారుడిని తప్పు చేశాను, మన్నించు అంటే పరమశివుడు కొంత శాంతించి, సరే నిన్ను మన్నిస్తున్నాను, నీకు కాశీకి ఒక 60 క్రోసుల దూరంలోని వేదకాశీ అని ఉంటుంది, వేదకాశీ అని పిలువబడుతుంది. నీకు అక్కడ నివాస యోగ్యాన్ని కల్పిస్తాను, అక్కడ నువ్వు నీ శిష్య బృందంతో నివసించవచ్చు అనేసి అంటారు పరమశివుడు. స్వామి, నివసిస్తాను కరెక్టే, నేను మిమ్మల్ని రోజు చూడండి నేను ఉండలేను కదా స్వామి, నన్ను మన్నించండి స్వామి, నన్ను అనుగ్రహించండి అని వేదవ్యాసుడు కోరుకుంటారు. సరే, ప్రతిరోజు నన్ను దర్శించుకోవడానికి నీకు వీలవదు, పర్వదినాల్లోని అమావాస్య రోజు, అష్టమి రోజు, అలాగ మంచి మహాశివరాత్రి రోజు, చాలా పర్వదినాల్లోని పండుగల్లోని నువ్వు వచ్చి నీ శిష్య బృందంతో నన్ను దర్శించుకోవచ్చు. మిగిలిన రోజుల్లో మాత్రం నీకు నీ శిష్యులకి మాత్రం కాశీలో ప్రవేశం లేదు అని శివుడు అనుజ్ఞనిస్తారనమాట. ఇదండి.